వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. యాక్చువల్లీ నేను 2 వీడియోస్ని ఒకసారి రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే డ్యూ టు లిమిటెడ్ టైం. సో ఈరోజు ఈ వీడియోలో అసలు రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి, రిజెక్షన్స్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతాం, అసలు రిజెక్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి రిజెక్ట్ చేయడానికి, ఇవన్నీ మాట్లాడబోతున్నా. డైవింగ్ ఇన్ టు ది వీడియో. రిజెక్షన్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి 214B అంటారు, ఇంకొకటి 221G అంటారు. 214B అంటే ల్యాక్ ఆఫ్ హోమ్ టైస్. అంటే మన ఆన్సర్స్లో మనం హోమ్ టైస్ని చూపించట్లేదు. అంటే మన ఇంటెన్షన్ అంతా మనం పొటెన్షియల్ ఇమిగ్రెంట్గా, లైక్ మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాం అన్నట్టు మన ఆన్సర్స్ ఉన్నట్టు. అంటే మనం స్పెసిఫిక్గా మనం అక్కడ ఉంటున్నామని చెప్పట్లేదు, కానీ అక్కడ వాళ్ళకి మనం చెప్పే ఆన్సర్స్లో అది కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ తీసుకుంటే మనం ఈసీఈ చదివాం, ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నాం. మనము ఇండియాలో కంప్యూటర్ సైన్స్ జాబ్ కూడా చేసాం. సో మనం ఈసీఈ నుంచి కంప్యూటర్ సైన్స్ చేసి కంప్యూటర్ సైన్స్ చదవడానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది, ఏంటంటే ఈ పర్సన్ జాబ్ ఓరియంటెడ్. సో వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాన్ని బట్టి మనకి అర్థం చేసుకుని వాళ్ళు, అంటే మనం చెప్పే ఆన్సర్స్లో మనకి జాబ్ రిలేటెడ్ ఉందా, లేకపోతే అక్కడే జాబ్ చేస్తూ అమెరికాలోనే ఉండిపోతాడా, అంటే అమెరికాలో ఎక్కువ పే చేస్తారు కాబట్టి యూఎస్లోనే జాబ్ తెచ్చుకొని అక్కడే ఉండిపోతాడా, ఇవన్నీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి కేసెస్లో మనము స్పెసిఫిక్గా ప్రూవ్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఇండియా వెనక్కి వస్తాము అని అప్పుడు 214B ఇస్తారు. సో ఇంటర్వ్యూ ఎట్లా అయినా సరే మనకి రిజెక్షన్ అనగానే చేతిలో పెట్టేది మాత్రం 214B స్లిప్. 214B ఏంటంటే మనం మన హోమ్ టైస్ని ప్రాపర్గా ప్రూవ్ చేయలేకపోతున్నామని. ఏం చేద్దామంటావు మరి? సో ఇప్పుడు అట్లా ప్రూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే, లైక్ నాకు ఇట్లా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా, నేను ఈ స్పెసిఫిక్ కోర్స్ చేశానంటే నాకు హైక్ వస్తుంది, నన్ను ప్రమోట్ చేస్తారు, ఇట్లా కొంతమంది చెప్తారు. కొంతమంది నాకు స్టార్టప్ ఉంది, దాంట్లో వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు నేను అప్స్కిల్ అవుతాను, అక్కడ ప్రాజెక్ట్ నేను చేసుకొని ప్రోడక్ట్ డెవలప్ చేసుకొని నేను ఇండియా వచ్చి దాన్ని నేను ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ని నేను మార్కెట్లో లాంచ్ చేస్తాను అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. సో ఇట్లా మీరు 214Bని అవాయిడ్ చేయడానికి యూ పుట్ యువర్ హోమ్ టై స్ట్రాంగ్. అట్లా అని కొన్ని కేసెస్లో ఏం చూసానంటే, ప్రతి ఆన్సర్లో నేను ఈ కోర్స్ చదువుతానికి వెళ్తున్నా, ఆ కోర్స్ చదివిన తర్వాత ఇండియా వచ్చి వర్క్ చేసుకుంటా అని మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక ఇంటర్వ్యూ అక్కడ లైన్లో ఉంటాం కదా, ఒక అతని ఇంటర్వ్యూ అట్లా వింటూ ఉన్నా. హీ వాజ్ మెన్షన్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఆన్సర్ లైక్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా, బట్ స్టిల్ హీ ఎండ్ అప్ విత్ ఎ రిజెక్షన్. సో మీరు అంత ఓవర్గా నేను ఇండియా వచ్చేస్తాను ఏం చెప్పక్కర్లేదు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేయాలంటే మీ ఆన్సర్స్ని, మీ ఐడియాస్ని మీరు పోర్ట్రే చేయండి. అంటే నేను స్పెసిఫిక్గా ఫ్యూచర్లో ఇది చేయబోతా, లేకపోతే నాకు ఈ డీల్ ఉంది అన్నట్టు మీరు మాట్లాడండి. అట్లా 214Bని మీరు అవాయిడ్ చేస్తారు. కమింగ్ టు 221G ఏంటంటే, మనము మన యొక్క పాయింట్ని క్లియర్గా చెప్పలేకపోవడం. సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు మనం మన స్కోర్స్ చెప్తున్నాం, దాంట్లో కాన్ఫిడెన్స్ లేదు. హీ వాంట్ ఫర్ ఫర్దర్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్, ఇట్లా అనమాట. సో అలాగే నాకు తెలిసిన ఒక కేసు ఏంటంటే, ఒకళ్ళకి 221G వచ్చింది. 221G ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ ఎ రిఫ్యూజల్, రైట్? అక్కడ ఆమెకి ఏమైంది అంటే, ఆమె సెవీస్ ఫీ పే చేసింది, ఆమెకు మెయిల్ కూడా వచ్చింది. సో ఆమె సెవీస్ ఫీ పే చేసినా సరే వీసా ఆఫీసర్కి అక్కడ డిస్ప్లే అవ్వలే. సో అప్పుడు ఏం చేశాడంటే, నువ్వు సెవీస్ ఫీ పే చేసావా అని లాస్ట్లో అడిగి, సెవీస్ ఫీ డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏం చెప్పారంటే, అక్కడ చూసేసి ఇక్కడ చూపిస్తుంది కదా అన్నట్టు వీసా అప్రూవల్ ఇచ్చేలే. మీరు మీ ఎక్కడైతే బయోమెట్రిక్స్ అయ్యిందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ని స్క్రీనింగ్ చేస్తారు, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని. ఆ 1 year లోపు మన ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు స్టేటస్ని చేంజ్ చేస్తారు. లైక్ ఇనిషియలీ ఇట్ స్టేస్ ఇన్ రిఫ్యూజ్డ్ ఓన్లీ, బట్ మనం ఆ డాక్యుమెంట్స్ చూపించగానే అది మారి అప్రూవల్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ మనం CGPA గురించి మాట్లాడుతున్నాం, ఒక స్కోర్ చెప్పాము, అది వాళ్ళకి లైక్ బిలీవ్ అవ్వలేకపోయారు. సో అప్పుడు ఆ కేసులో ఏం చేస్తారంటే, మనకి 221G ఇచ్చి మనల్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్కి వెళ్ళమంటారు, మన డాక్యుమెంట్ని సబ్మిట్ చేయమంటారు. సో అప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఆ స్క్రీనింగ్లో మనం పాస్ అయితే అప్పుడు అప్రూవల్ చేస్తారు. సో
ఎనీవే ఇట్స్ స్టిల్ ఏ రిజెక్షన్. సో కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. నేనైతే సిఈ రిపోర్ట్ అయితే తీసుకువెళ్ళలేదు, కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను. లైక్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ది అసెట్స్ వీ హ్యాడ్. సో ఇవన్నీ కాన్ఫిడెంట్గా నేను మెన్షన్ చేద్దాం అన్నట్టే నేను వెళ్ళా. సో మీరు కాన్ఫిడెన్స్ తోటి ఈ 221Gని ఓవర్కమ్ చేయగలుగుతారు. బట్ ఇన్ సమ్ కేసెస్ లైక్ సెవీస్వి వాళ్ళకి డిస్ప్లే అవ్వట్లేదు, ఈ కేసెస్లో మాత్రం మేబీ అందులో 221G వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు సెవీస్వి, ఎందుకంటే మీరు పే చేశారు కాబట్టి అది తీసుకెళ్ళి మీరు చూపించినట్టయితే మీకు అప్రూవల్ అయిపోతుంది. ఈ 2 రెఫ్యూజల్స్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. సో కమింగ్ వీడియోస్లో నేను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను రిగార్డింగ్ టు F1 వీసా అండ్ ఎడ్యుకేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఒకవేళ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ప్లీజ్ మెన్షన్ మీ ఇన్ ద కామెంట్స్. లైక్ మీరు కామెంట్లో కనుక చెప్పినట్లయితే నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి కంటెంట్, ఒకవేళ మీకు ఏ పర్టికులర్ కంటెంట్ కావాలంటే ఆ వీడియోని నేను చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ కంటెంట్, కన్సిడర్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉంటే ఫర్ షూర్ షేర్ దెమ్ and so that they can benefit. So and see you in the next video. Thank you for watching.